అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందామండి. మేషరాశి వారికి ఈ సమయంలో మీకు ఏం జరగబోతోంది, ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు, అదృష్టం అనేది కలిసి రాబోతోందా, ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. ఇక మీ కష్టాలకు ఒక ముగింపు దొరికేటటువంటి సమయం మీకు ఎప్పుడు దొరకబోతోంది, అలాగే మీరు వినేటటువంటి శుభవార్తలు, చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న మార్పులు అన్ని వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే కొన్ని పరిహారాలు తప్పకుండా పాటించి మీ జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈ రాశివారికి ఈ మాటలు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాలని చెప్పి, అలాగే ఈ సమయంలో మీకు ఎదురయ్యేటటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా ఈ వీడియోలో అయితే చెప్పబడుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రాశివారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశివారి జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం లాంటిది. ఇందులో పూలబాటల కన్నా ముళ్లదారులే ఎక్కువగా ఉంటాయి. చిన్నతనం నుంచే వీరికి జీవితంలోని కఠినమైన వాస్తవాలు పరిచయమవుతాయి. ఇతరుల పిల్లలు ఆడుతూ పాడుతూ గడిపితే వీరు మాత్రం ఏదో ఒక బాధ్యతను మోయడమో లేదా కుటుంబంలోని కష్టాలను దగ్గరనుంచి చూడడమో జరుగుతుంది. ఈ అనుభవాలు వారి వయసుకు మించిన పరిణితిని అందిస్తాయి. ఎవరైనా చిన్న మాట అనగానే వీరి మనసు తీవ్రంగా గాయపడుతుంది. కాని ఆ కన్నీళ్లను బయటకు కనిపించనీయరు. తమ బాధను తమలోనే దాచుకొని పైకి మాత్రం ఏమీ తెలియనట్టు గంభీరంగా ఉంటారు. ఈ గుణం వల్ల చాలామంది వీరిని అహంకారులుగా లేదా ఎవరినీ లెక్కచేయనివారిగా అపార్థం చేసుకుంటారు. నిజానికి మేషరాశివారి మనసు వెన్నలాంటిది. ప్రేమ, ఆప్యాయత కోసం తపిస్తారు. కాని వాటిని ఎలా పొందాలో, ఎలా వ్యక్తపరచాలో తెలియక సతమతమవుతారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఒక కఠినమైన కవచాన్ని సృష్టించుకుంటారు. ఆ కవచం వెనుక ఉన్న సున్నితమైన హృదయాన్ని అర్థం చేసుకున్నవారు మాత్రమే వీరి నిజమైన స్నేహితులుగా మిగులుతారు. వీరి జీవితంలో అవమానాలు, నిందలు సర్వసాధారణం. వీరు చేయని తప్పులకు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ముఖ్యంగా నమ్మినవాళ్లే వీరిని వెన్నుపోటు పొడిచినప్పుడు తీవ్రంగా కుంగిపోతారు. ఆ ద్రోహం వారిని కొన్ని సంవత్సరాలపాటు వెంటాడుతుంది. కాని అదే వారిలో ఒక కసిని, పట్టుదలను పెంచుతుంది. ఎవరైతే తన్ను అవమానించారో, ఎవరైతే తన్ను తక్కువ చేసి చూశారో వారి ముందే తలెత్తుకుని జీవించాలని బలంగా నిర్ణయించుకుంటారు. ఈ పట్టుదలే వారిని నడిపించే ఇంధనం. ఓటమిని అంగీకరించే స్వభావం వీరికి అసలు ఉండదు. గోడకు కొట్టిన బంతి ఎంత వేగంగా వెనక్కి వస్తుందో, కష్టాలు వచ్చినప్పుడు వీరు అంతకన్నా రెట్టింపు వేగంతో పైకిలేస్తారు. మేషరాశి భూమితత్వానికి చెందిన రాశి. దీనికి అధిపతి శుక్రుడు. భూమికి ఉన్నంత సహనం, ఓర్పు వీరికి ఉంటుంది. అందుకే ఎంత పెద్ద సమస్య వచ్చినా వెంటనే కుప్పకూలిపోరు. ముందుగా పరిస్థితిని పూర్తిగా అంచనా వేస్తారు. సమస్య ఎక్కడ మొదలైంది, దానికి కారణాలేంటి, దాన్ని ఎలా పరిష్కరించాలి అని ఒక ప్రణాళికను తమ మదిలో సిద్ధం చేసుకుంటారు. వీరిలో విశ్లేషణాత్మక నైపుణ్యం చాలా ఎక్కువ. ఒక సమస్యను పైపైన చూడరు, దాని మూలాల్లోకి వెళ్లి పరిశీలిస్తారు. అందుకే వీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఆచరణాత్మకంగా, దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇచ్చేవిగా ఉంటాయి. తాత్కాలిక ఉపశమనం కోసం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం చూస్తారు. కుట్రలు, కుతంత్రాలు వీరి జీవితంలో ఒక భాగం. వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేనివాళ్లు, వీరిని కించపరచాలని చూసేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. మొదట్లో ఇలాంటి వారిని చూసి ఆశ్చర్యపోయినా రానురాను ఎవరిని నమ్మాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తారు. తమ అనుభవాలే వీరికి అతిపెద్ద గుణపాఠాలు నేర్పిస్తాయి. ఆర్థికంగా కూడా వీళ్లు చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. సంపాదించిన డబ్బు నిలవకపోవడం, అనుకోని ఖర్చులు రావడం, లేదా ఇతరులకు సాయం చేసి తాము నష్టపోవడం వంటివి జరుగుతుంటాయి. కాని డబ్బు విషయంలో వీరికి ఒక ప్రత్యేకమైన పట్టుదల ఉంటుంది. స్థిరమైన, సురక్షితమైన జీవితాన్ని కోరుకుంటారు. అందుకే డబ్బు సంపాదన కోసం ఎంత కష్టపడటానికైనా వెనుకాడరు. ఈ మేషరాశివారు చూడడానికి చాలా అందంగా, చక్కని మోముతో, అలాగే మంచి రూపురేఖలతో ఎదుటివారికి ఇట్టే ఆకర్షించే విధంగా ఉంటారు. ఇక వీరి యొక్క మాటతీరు అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక, ఒక లీడర్లాగా, అంటే ఒక నాయకత్వ లక్షణాలనేది ఏ విధంగా ఉంటాయో, అంటే నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఎలా ఉంటాయో వారిక్కూడా అదే నాయకత్వ లక్షణాలనేవి వీరికి, ఈ రాశివారికి పుష్కలంగా ఉంటాయి. వీరు 10 మందిలో ఉన్నా కూడా వీరు నోరు తెరిచి ఏదైనా కాని ఒక మాట చెప్పారు అంటే కనుక
ఎదుటివారు ఆ మాటను ఖచ్చితంగా విని తీరాల్సిందేనండి. ఎందుకంటే వీరు చెప్పేటటువంటి మాట అనేది చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉంటుందన్నమాట. ఇక ఆ కళ్లల్లో భయమనేది వీరికి అస్సలు ఉండదు. మాటల్లో కూడా ఒక రకమైనటువంటి పట్టుదల అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీ యొక్క మాటను చాలా ఈజీగా ఎదుటివారు నమ్మేస్తూ ఉంటారు. మీరు ఎదుటివారికి ఎప్పుడూ కూడా కలలో కూడా అపాయం చెయ్యాలని చెప్పి అస్సలు అనుకోరండి. అంటే ఫలానా వ్యక్తులకు కీడు చేద్దాము, నష్టం చేసేలాగా వారిని నాశనం చేద్దాము అనేటటువంటి దురాలోచనలను అస్సలు ఎప్పుడూ కూడా కలలో కూడా ఊహించరు. అంతేకాకుండా మీ యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి భగవంతుణ్ణి వేడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఏంటంటే డిఫరెంట్గా ఆలోచించేటటువంటి వ్యక్తుల్లో ఈ రాశివారిది మొదటి స్థానమనే చెప్పుకోవాలి. కాబట్టే మీకు ఏంటంటే భగవంతుని యొక్క ఆశీర్వాదమనేది చాలా ఎక్కువగా కలగబోతోంది. అంతేకాకుండా ఏంటంటే మీ జీవితంలో కష్టాలే ఎక్కువగా కల్పిస్తున్నాయి, బాధలు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీరు ఏంటంటే నిజంగా చాలా చాలా కష్టజీవులు. చిన్నప్పటి నుండి కూడా ఎన్నో రకాల కష్టాలని చూసి పెరిగారు, కష్టాలను అనుభవించి పెరిగారు. అలాగే ప్రతిదీ కూడా ఏదీ అంత తేలిగ్గా అయితే మీ చేతికి దొరకలేదు. ఎంతో అంటే చాలా కష్టపడి, అంటే ఒక చిన్న పిల్లవాడు కనుక ఒక చాక్లెట్ కావాలని తల్లిదండ్రులను అడిగినప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఆ పిల్లవాడు తిందబడి ఏడుస్తున్నా కాని, నాకు కావాలని చెప్పి ఏడుస్తున్నా కాని, వాడు ఏడ్చి ఏడ్చి ఏ విధంగా అయితే సాధిస్తాడో, అలాగే ఇప్పుడు మీరు కూడా ఒక ప్రశ్న, ఒక సమాధానం మీకు ఏ విధంగా అయితే దొరకడం లేదో, అంతే విధంగా భగవంతుణ్ణి గింజుకున్నా కూడా మాకు అది కావాలి, ఇది కావాలి, మేము ఇది చేయాలి అని చెప్పి అడిగినా కూడా భగవంతుడు మీకు ఇప్పటివరకు ఇవ్వలేదు అనేటటువంటి నిరాశ మీలో ఎక్కువగా కనిపిస్తోంది. మీరు ఎంత క్రమశిక్షణతో ఉన్నప్పటికీ కష్టంతో సాధించినటువంటి విజయాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మీ జీవితంలో ఆనందం, మనశ్శాంతి అనేది చాలా కరువుగా కనిపిస్తోంది. అయితే కొంతమందికి చాలా తేలిగ్గా ఇవి దొరికిస్తాయి. మీకు అలా కాదండి. మీరు కష్టపడినా కాని చాలా రోజుల నుండి మీ జీవితమనేది మారటం లేదు అని చెప్పి చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. ఇక మీకు తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి తల్లిదండ్రులకు ఉండవలసినటువంటి ప్రతి కోరిక కూడా మీ మీద ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. కాని ఏంటంటే ప్రత్యేకించి ఈ రాశివారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీరి గురించి మాత్రమే చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మీ యొక్క తల్లిదండ్రులు మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి, మంచి లైఫ్ని లీడ్ చేయాలని చెప్పి, ఇలా రకరకాలుగా మీ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. కానీ మీకు తల్లిదండ్రులు సంపాదించి పట్టినటువంటి ఆస్తులు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. మీరు చిన్నప్పటి నుండి కష్టాలు చూసినప్పటికీ, బాధలు చూసినప్పటికీ కూడాను మీకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే తల్లిదండ్రుల యొక్క సపోర్ట్. మరి ఆ కష్టం కూడా మీ యొక్క వారు చేసినటువంటి కష్టాలు ఏవీ కూడా వృధాగా పోకుండా మీరు కూడా చాలా కష్టపడి వారి యొక్క గౌరవాన్ని కూడా నిలబెట్టబోతున్నారు. అయితే ముందు ముందు రోజుల్లో మీ జీవితమనేది చాలా ఎక్కువగా డిఫరెంట్గా మారబోతుందండి. ఏంటంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలమనేది మీరు దక్కించుకోబోతున్నారు. అంతేకాకుండా తల్లిదండ్రుల యొక్క సపోర్ట్, స్నేహితుల యొక్క సపోర్ట్ అనేది మీకు కలగబోతోంది. మీరు ఏదైనా ఒక పని చేసినా కానీ, ఒక పని మొదలుపెట్టినప్పటికీ కూడా, వ్యాపారం స్టార్ట్ చేసినప్పటికీ కూడా అందులో ఖచ్చితంగా విజయాలనైతే చూడబోతున్నారు. ఇంకా చెప్పాలంటే స్థలమార్పిడి జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఇప్పుడు ఉంటున్నటువంటి స్థలం నుండి ఎప్పటినుండో, అంటే మీరు ఉంటున్నటువంటి ఇంటి నుండి వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలని, కొత్తగా ఇంటికి వెళ్లి మారాలి అని చెప్పి ఎదురుచూస్తున్న వారికి స్థలమార్పిడి కలగబోతోంది. ఈ 4 రోజుల్లో మీకు జరగబోతోంది ఖచ్చితంగా. అలాగే మీకు అదృష్టకరంగా కూడా మారబోతోంది. కొత్త ఇంట్లోకి వెళ్లిన తర్వాత మీకు వాస్తు అనుకూలించి, మీకు ఉన్నటువంటి చిన్న సమస్యలు కూడా క్లియర్ అయిపోయి, అందులో కూడా మీకు ప్రతి దాంట్లో సక్సెస్ అయ్యే విధంగా వాస్తు అనేది మీకు అనుకూలించడం కూడా జరుగుతుంది. అలా ఒకదాని తర్వాత ఒకటి అదృష్టాలు అనేది కలిసి వస్తాయి. అంతేకాకుండా కొంత అసంతృప్తి ఏదైతే ఉందో, మిమ్మల్ని వెంటాడుతోందో, ఆ అసంతృప్తి కారణాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఆ అసంతృప్తి పూర్తిగా పోవాలంటే కూడా మీరు తప్పకుండా మీరైతే అంటే కొన్ని విషయాలను పాటించాలండి. అదేంటంటే నరఘోష, నరదృష్టి చాలా ఎక్కువగా ఈ రాశివారికి ఉంది. ఒక్క నరఘోష వలన, అంటే నరదృష్టి అనేది ఏంటంటే నల్ల రాయిని సైతం పగలగొడుతుంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ అసంతృప్తి అనేది మీ మానసిక ఆరోగ్యంపై చాలా ఎక్కువగా దెబ్బతీస్తూ ఉంది. అంటే మనం ఎంతైనా మనుషులమే కదా, మనకు మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తుంటాయి, కష్టాలు వస్తాయి. ఏ సమస్యకైనా కూడా కారణం ఏంటంటే మన వెనక ఏదో ఒక శక్తి అనేది మనల్ని నెగటివ్గా గురిచేస్తూ వస్తోంది. దానివల్ల మనకు సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతిదీ కూడా పాజిటివ్గా జరగాలని చెప్పి ఏమీ ఉండదు. ప్రతిదీ కూడా మనకు నెగటివ్గా వస్తోంది అంటే దానికి కారణం మనమే అని చెప్పి అనుకోకూడదు.
అయితే మీరు ప్రతి శనివారం పూట శివాలయానికి వెళుతూ ఉండాలండి. లేదంటే ప్రతి శనివారం పూట ఆంజనేయస్వామి గుడికి వెళుతూ ఉండండి. ఎవరైతే ఆంజనేయస్వామి గుడికి మంగళవారం కాని శనివారం కాని వెళ్తారో వారి ఒంటిని ఆవహించినటువంటి నరఘోష, నరదృష్టి దోషాలు అనేవి పూర్తిగా పోతాయి. దానివల్ల ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూతా ఏర్పడుతుంది. ఆ శక్తి అనేది మేషరాశివారి చుట్టూ ఉన్నంతవరకు, ఆంజనేయ స్వామివారి యొక్క కృప అనేది మీ యందు ఉన్నంతవరకు ఏ నరఘోష కాని నరదృష్టి కాని మిమ్మల్ని తాకలేదు. అలాగే మీరు స్వామివారి యొక్క సింధూరాన్ని తప్పకుండా ముఖంపై ధరించండి. అలాగే ఈ విషయాన్ని తప్పకుండా మర్చిపోకండి. మీరు నిత్యం కూడా బయటకు వెళ్లేటప్పుడు నుదుటిన సింధూరాన్ని పెట్టుకుని బయటకు వెళ్ళండి. ఇంకా ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లేటప్పుడు ఒక పచ్చడి నిమ్మకాయను జేబులో వేసుకుని బయటకు వెళ్ళి మరలా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయను తీసి ఇంటి బయటనే ఎడమచేతివైపు 3 సార్లు, అలాగే కుడిచేతివైపు 3 సార్లు తిప్పేసుకుని ఆ నిమ్మకాయను దూరంగా విసిరేసి కాళ్ళు చేతులు మొహం కడుక్కుని ఇంట్లోకి వెళ్ళండి. దీనివల్ల నరదృష్టి, నరఘోష అనేవి మిమ్మల్ని తాకకుండా ఉంటాయి. ఇక అంతేకాకుండా ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి పెద్ద విషయాన్ని కూడా ఎవరితో కూడా మనవారే కదా అని చెప్పుకోకండి. ఈ విషయంలో మీరు చాలా ఎక్కువగా తప్పుగా, అంటే ప్రతిదీ కూడా చెప్పుకుని అందరిలో కూడా అవమానపడుతున్నారు. కుటుంబీకులకు కాని లేదంటే ప్రత్యేకించి నా అనుకున్నవారికి ఈ విషయాలు చెప్పుకోకండి. మీరు అనుకున్నంత మంచిగా అయితే ఇప్పుడున్నటువంటి లోకం లేదు, ఇప్పుడున్నటువంటి జనరేషన్ అస్సలే లేదు. ఎవరైనా కాని మీ యొక్క సమస్యలు చెప్పించుకుని, మీ యొక్క బలం బలహీనతలు చెప్పించుకుని మరలా వారే మీ మీద అలుసుగా కొంచెం మాట్లాడ్డం కాని, లేదంటే మిమ్మల్ని మీ యొక్క బలహీనతలను వేలెత్తి చూపి మిమ్మల్ని చులకన చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికీ కూడా అంత ఈజీగా లొంగకండి. మీరు స్ట్రాంగ్గా ఉండాలి. ఈ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉండాలి కూడాను. కొన్ని గ్రహాల స్థితులు, గతుల యొక్క మార్పుల వల్ల, కొన్ని మానసికమైనటువంటి డిస్టర్బెన్స్ వల్ల అప్పుడప్పుడు మీరు కొంత నిరాశకు, మానసిక అశాంతికి లోనవుతూ ఉన్నారు. కాబట్టి మీ మానసిక స్థితిని మీరు బలపరుచుకోవాలి. మీకు ఉన్నటువంటి అదృష్టమేంటంటే కనుక సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు, అంతేకాకుండా పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు మీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి. మీరు గుర్తుంచుకుని మరి ప్రతి ఆదివారం కనుక ఆదిత్య హృదయం పఠించిన, లేదంటే సూర్యభగవానుడికి ఉదయం పూట నిద్రలేచిన తర్వాత కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడుక్కుని ఆ సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కనుక మీరు నీటిని సమర్పించి సూర్యభగవానుడికి కనుక నమస్కరించుకున్నట్లయితే ఏ పనైనా స్టార్ట్ చేస్తే తర్వాత మీకు చాలా చక్కగా కలిసి వస్తుంది. అలాగే పరమేశ్వర అనుగ్రహం కోసం ఓం నమఃశివాయ అనేటటువంటి పంచాక్షరీ నామాన్ని జపించినా కూడా మీకు ఆ రోజంతా హ్యాపీగా గడిచిపోతుంది. అయితే ఒక స్త్రీ కారణంగా మీకు ఈ 4 రోజులు, ముఖ్యంగా ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ కారణంగా కొంచెం మీకు ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగని ఎస్ అనేటటువంటి అక్షరం ఉంది కదా అని చెప్పి అందరినీ కూడా తప్పు పట్టకండి. మీరు ఎవరైతే చెడు చేస్తున్నారో, మీ చెడును ఎవరైతే కోరుకుంటున్నారో, మీ చుట్టూ ఉన్నవారిలో మీకు ఎవరైనా కావచ్చు, మీకు ఇట్టే అర్థమైపోతుంది. ప్రతి అడుగునూ మిమ్మల్ని బాగా గమనిస్తున్నవారు ఎవరనేది మీ మనసుకు తెలుస్తుంది. ఏ వృత్తిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కాని మీకు ఎంత ఆదాయం వస్తుంది, మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎలా కష్టపడుతున్నారు, ఎక్కడ సుఖపడుతున్నారు, ఇవన్నీ కూడా వారికి కావాలి. కాబట్టి వారేంటంటే ఆ ఎస్ అనేటటువంటి అక్షరంతో ఉన్నవారు మిమ్మల్ని అణగదొక్కాలని చెప్పి, నాశనం చెయ్యాలని చెప్పి, మిమ్మల్ని ఎదగకుండా చెయ్యాలని, మీరు ఎప్పుడూ కూడా అనారోగ్యపాలైపోతూ ధనమంతా వృధా చేసుకోవాలని చెప్పి ఇలా ఆలోచిస్తూ మీతో మంచిగా ఉంటూనే మీ వెనుక ఏంటంటే గోతులు తవ్వుతూ ఉంటున్నారు. కాబట్టి ఆ యొక్క ఎస్ అనేటటువంటి పేరుతో అక్షరం ఉన్నటువంటి స్త్రీ, ఇక్కడ నేను అందరి గురించి కూడా చెప్పట్లేదు. కేవలం ఎస్ అక్షరం ఉన్నవాళ్లు చాలామంది మంచివాళ్లు కూడా ఉంటారు. కానీ కొంతమంది మీకు దగ్గరగా ఉన్నవాళ్లు కూడా, మీకు పరిచయం ఉన్నా కూడా ఆ పరిచయం ద్వారా అనుభవం అనేది ఒకటి ఏర్పడుతుంది కదండి. ఆ అనుభవం అనే విషయం మీకు బాగా క్లారిటీగా తెలుస్తుంది. కాబట్టి ఆ స్త్రీకి మాత్రం కొంచెం దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఆ స్త్రీతో ఎప్పుడూ కూడా బలం బలహీనతలు ఏవీ కూడా చెప్పుకోకండి. ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచండి. ఇక మొహమాటాలు అటువంటివనేవి కూడా పెట్టుకోకండి. ఎందుకంటే మొహమాటానికి పోతే రోజులైతే ఇప్పుడు మనం మొహమాటానికి పోయే రోజులు కాదు, మనల్ని మనం జాగ్రత్తపరుచుకునేటటువంటి రోజులు. కాబట్టి మీరు స్టాండర్డ్గా ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఈ విషయానికొస్తే 4 రోజులు మీకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చిన్నా పెద్ద బిజినెస్ చేసుకునేవారికి అందరికీ కూడా బాగుంటుంది. చాలా బాగా కలిసి వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు కనిపించడం లేదు. కాకపోతే కొంచెం కష్టపడాలి.
కష్టపడితేనే ఫలితం వస్తుంది. కుటుంబానికి సంబంధించి వస్తే కుటుంబంలో కొన్ని చిన్న చిన్న కలహాలు, కొంచెం మనశ్శాంతి లేకుండా ఉండటమో, కొంచెం వీటివల్ల సరిగ్గా మీకు తిండి సహించకపోవడమో, నిద్ర సరిగ్గా రాకపోవడమో, ఇటువంటివి కూడా మీరు ఫేస్ చేసి సఫర్ అవుతారు. వీటిని మనసుకు తీసుకోకండి. ఎందుకంటే కుటుంబమన్నాక కొన్ని బరువు బాధ్యతలు, కొన్ని కష్టసుఖాలు, కొన్ని మాట పట్టింపులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి, సహజమే కాబట్టి అవన్నీ ఎక్కడికక్కడు వదిలేస్తే మీకు బాగుంటుంది. మీ యొక్క మానసిక స్థితి అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు ఏ సమస్య అయినా కానీ మీరు ఎదుర్కొంటారు. కాబట్టి కొంచెం దీని గురించి ఆలోచించుకొని స్ట్రాంగ్గా ఉండండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడా కూడా కనిపించడం లేదు. కొన్ని చిన్న చిన్న గొడవలైతే జరుగుతాయి. అవి అందరి ఇళ్లల్లో జరిగేవే. ఇక రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక ప్రేమికుల పరంగా కూడా చాలా అనుకూలంగానే కనిపిస్తున్నాయి. కొన్ని చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా మరలా తిరిగి సర్దుమణుగుతాయి. విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే విద్యార్థులు కొంచెం కష్టపడితేనే వీరికి ప్రతిఫలమనేది దక్కుతుంది. ఇలా ఓవరాల్గా ఈ 4 రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలు అనేవి కూడా తగిలేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే సంతానం కోసం ఎదురుచూస్తున్నారో కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు వాడుతున్నటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేసుకోండి. డాక్టర్ చెప్పినటువంటి సలహాలను పాటించండి. కాస్త కొంచెం అన్నిటిలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరం ఉంది ఆరోగ్యపరంగా. దానివల్ల మీకు చాలా వరకు బెటర్ అనిపిస్తుందండి. తొందరగా ఫలితాలు అనేవి అంటే మీరు తెలుసుకుంటారు. అనారోగ్య సమస్యలు వస్తే వాటిని నెగ్లెక్ట్ చేయడం కంటే కూడా వెంటనే దానికి రియాక్ట్ అయిపోయి మనం దానికి తగినటువంటి చికిత్స తీసుకుంటే మీ హెల్త్ కూడా బాగుంటుంది. ఇక అలాగే మీకు వివాహ యోగాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో ఎటువంటి డౌట్ అనేది లేదు. మర్చిపోకుండా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికైతే వెళ్ళండి. ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు రాళ్ల ఉప్పుతో కూడా మీరు దిష్టి తీసేసుకుంటూ ఉండండి. బయటకు వెళ్లేటప్పుడు సింధూరాన్ని పెట్టుకుని వెళ్లడం అస్సలు మర్చిపోకండి. అలాగే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేయడం ఉత్తమం. శివ పంచాక్షరీ మంత్రం ఓం నమః శివాయనో ప్రతిరోజు 108 సార్లు జపించడం వలన మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు దూరమవుతాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్రని పువ్వులతో పూజ చేసి కనకధారా స్తోత్రాన్ని పఠించండి. అలాగే పేదవారికి, ముఖ్యంగా మహిళలకు మీ శక్తి కొలది ఎర్రని వస్త్రాలను లేదా ఎర్రని పండ్లను దానం చేయటం వలన లక్ష్మీదేవి కటాక్షం మీకు లభించి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే ఏదైనా ఊరి ప్రయాణం చేసేటప్పుడు నిమ్మకాయను జేబులో పెట్టుకుని వెళ్ళండి. ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ కనుక చిన్న చిన్న విషయాల్లో ఎక్కువగా ఆలోచించుకోకుండా గనక ఉంటే ఈ రాశివారికి అద్భుతంగా ఉంటుంది. మంచిగా కలిసి వస్తుంది. అలాగే మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా మీరు చేసుకోగలుగుతారు. ఎందుకంటే మన మనసులో డిఫరెంట్ ఆలోచనలు పెట్టుకుని మనసును పాడు చేసుకుంటూ అదే పనిగా ఎవరో ఏదో అంటున్నారని చెప్పి మన మనసును మనమే బాధ పెట్టుకుంటూ అదే పనిగా ఏడుస్తూ ఉన్నామనుకోండి, మనల్ని ఇంకాస్త ఎక్కువగా దెబ్బతీయాలని చెప్పి మనల్ని, మన మానసిక స్థితిని, మన ఆలోచనలను వాడుకోవాలని చెప్పి చాలామంది చూస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వారికి మనం అవకాశం ఇవ్వకూడదు. మనం ఏంటి, మన పని ఏంటి, అలాగే మనం ఎలా ఉంటున్నాము, మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాము అనేది మన మనసుకు తెలుసు. అలాగే మనం ఏం పని చేస్తున్నాము అనేది భగవంతుడికి తెలుసు. కాబట్టి ఒకరు విమర్శిస్తున్నారని, లేదంటే ఒకరు ఏదో మనల్ని బాధ పెట్టాలనో, భయపెడుతున్నారనో, మభ్యపెడుతున్నారని చెప్పి చూస్తే వారికి మనం లొంగామనుకోండి, మన జీవితం మొత్తం లొంగిపోతుంది. కాబట్టి అటువంటి వారికి ఎదురు తిరిగి గట్టిగా సమాధానం ఇవ్వాలి. అలాగే వారి ముందు బేషుగ్గా నిలబడగలగాలి. అప్పుడే మన జీవితం అనేది మన చేతిలో ఉంటుంది. మనం అనుకున్నట్లుగా మనం జీవించగలుగుతాం. ఒకరి కింద బ్రతకాల్సినటువంటి అవసరం లేదు. ఒకరి ద్వారా మనం మాట పడాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. మీ జీవితం మీ చేతిలో కాబట్టి మీకు నచ్చినట్లుగా ఉండండి. మీకు నచ్చినటువంటి పనులను చెయ్యండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఎవరో ఏదో అంటున్నారని మనసును ఊరికే బాధపెట్టుకుని కష్టపెట్టుకుంటూ కూర్చోకండి. కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి. మనల్ని మనం బాగుపరుచుకోవడానికి ఆలోచించాలి కానీ మనల్ని మనం బాధ పెట్టుకోవడానికి ఆలోచించకూడదు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని మీరు ఏ పని చేసినా కూడా భగవంతుణ్ణి నమ్ముకుని ముందుకు వెళ్ళండి. అంతా మంచే జరుగుతుంది. తప్పకుండా శుభవార్తలు వింటారు. మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
మరి తెలుసుకున్నారు కదండి, మేషరాశివాళ్ల జీవితంలో ఈ 4 రోజుల్లో మీరు ఎదుర్కోబోయేటటువంటి సానుకూల పరిణామాలు, అలాగే మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు, మీరు చేసుకోవలసినటువంటి చిన్నపాటి శక్తివంతమైన పరిహారాలు, ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి ప్రతి ఒక్క పాయింట్ని కూడా ఈరోజు ఈ వీడియోలో సవివరంగా చెప్పడం జరిగింది. ఈ సూచనలను, సలహాలను పాటించి మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశివారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఆ జగన్మాత ఆశీస్సుల కోసం జై దుర్గామాత అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు. శుభం భూయాత్.